ముస్లిం మైనార్టీల హక్కుల సాధనకు తెలుగు రాష్ట్రాలలో పోరాటాలు సాగిస్తామని ముస్లిం మైనార్టీ హక్కుల రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ పాషా తెలిపారు. అలాగే ఈ నెల 10వ తేదీన నంద్యాల పట్టణంలో మున్సిపల్ మైనార్టీ మహాగర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత నెల 11వ తేదీన కర్నూలులో, 29వ తేదీన ఆతూరి పట్టణంలో నిర్వహించిన ముస్లిం మైనార్టీ గర్జనకు విశేష స్పందన లభించిందన్నారు. ఈ సభలు విజయవంతం కావడానికి సహకరించిన పోలీసు అధికారులకు, మున్సిపాలిటీ అధికారులకు, ముస్లిం మైనార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ముస్లిం మైనార్టీల మహిళల కోసం ప్రత్యేకంగా సహారా ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా నిరుపేదలైన ముస్లిం మైనార్టీ మహిళల కోసం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఈ నెల 7వ తేదీన ఎంఆర్పీఎఫ్ యూత్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో స్వచ్ఛందంగా పనిచేయదలిచిన ముస్లిం మైనార్టీ యువకులు పాల్గొనవచ్చని అన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు ముస్లిం సంస్థలకు, కార్పొరేషన్లకు రావాల్సిన నిధులు పక్కదారి పట్టకుండా చూస్తామని, ముస్లిం మైనార్టీ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని మీడియా ద్వారా హామీ ఇవ్వాలని, అలాంటి వారికి ఎంఆర్పీఎఫ్ మద్దతునిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎఫ్ నాయకులు రోషన్ అలీ, ఎంఎం భాషా, సోయబుద్దీన్ ఖాద్రీ, సయ్యద్ షాముర్తుజా ఖాద్రీ, రిటైర్డ్ డిఎస్పీ మహబూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు. ముస్లింల యొక్క సమస్యలని, అదేవిధంగా దారిద్ర్య రేఖ కన్నా దిగువ ఉండే ముస్లింల యొక్క అభివృద్ధి కోసమే ఎంఆర్పీఎఫ్ అనే సంస్థను ప్రారంభించి మేము ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. కాకపోతే కొద్దిగా ఇక్కడ బాధపడాల్సిన విషయము, చింతించవలసిన విషయం ఏమంటే, మా ముస్లింలలో ఉన్న పెద్దలు, పండితులు, గురువులు, అయ్యా దయచేసి ఇప్పటికైనా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకోవడము, వాళ్ళకి శాలువాలు కప్పడం దయచేసి మానుకోండి. ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని ఒక హోదాలో కూర్చోబెట్టాడు. ఆ హోదా ఏమంటే మీరు పండితులు అయినారు కాబట్టి, మీరు అందరికన్నా బాగా చదువుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఉల్మోలు అంటారు, మౌలీ సాబులు. అయ్యా మీరు ఒక గర్జన చేస్తున్నాం, అనగారిపోతున్న ప్రజల యొక్క సమస్యలు, మన ముస్లింలు వ్యవస్థ దరిద్రంగా ఉంది, అభివృద్ధి చేస్తాం రండి అని మా సొంత నిధులతో, మాకు ఎలాంటి అపేక్ష లేకుండా, రాజకీయాల్లో పోవాలనే ఆలోచన లేకుండా కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని ప్రాబ్లం చేస్తూ ఇబ్బందులు కలిగించడం ఒక ఎత్తు అయితే, రాజకీయ నాయకుల కోసం పోయి చేతులు పట్టుకోవడం ఇంకొక ఎత్తుగా ఉంది. దాన్ని చాలా సిగ్గుచేటు. వాళ్ళు ఎంత మరి బ్లడ్లెస్నెస్ ఎంత బాధపడుతున్నారు అనేది మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఒకవేళ టెక్స్టైల్ పార్క్ గాన మనకు అందుబాటులో వస్తే ఒక మహిళ 5 నుంచి 700 వరకు తన ఇంట్లోనే కూర్చొని, బయటకు వచ్చి ఉత్కాయ లేదేమి అదే లేదేమి అనుకోకుండా ఇంట్లోనే కూర్చొని కార్యక్రమాలు నిర్వహించి ముస్లిం మైనార్టీ ఉమెన్ ఎంపవర్మెంట్ను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఎంఆర్పీఎఫ్ మనసులో పుట్టిన ఇది చాలా చక్కగా ఉంది. మరి ఇంకా చాలా సమస్యలు మనం ఇంతకుముందు మాట్లాడుతున్నాం. काम करने वाली है, बहुत सारे विंग बनाने वाली है, जैसा कि हमारे सार बोले हैं, लेडीज़ विंग और जो है उलमा विंग भी हमारे सार बनाएंगे इंशाल्लाह। और इसी के साथ साथ जूनियर विंग भी हमारे सार बनाएंगे इंशाल्लाह। बहुत सारा काम करेंगे शुबा में। ये जो टेलरिंग सेंटर है, गोशा और पर्दे का काम है, 4 औरत बच्चा वाले जिसके पापा नहीं है, डेड हो गए हैं, उनके लिए बहुत भलाई का काम है तेलंगाना और जो है आंध्रा में। ये जो है सारे बहना हमारा साथ देना है इंशाल्लाह। बहुत बड़े पैमाने पर हमारा काम चलेगा, आप सब साथ दीजिए इंशाल्लाह। मैं बात को ख़त्म कर रहा हूँ. మా అధ్యక్షుల వారు శ్రీ మహబూబ్ బాషా గారు ఈరోజు ఒక కొత్త సంస్థను కూడా అనౌన్స్ చేయడం జరిగింది, సహారా ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీని. దీన్ని కూడా మనము ఇన్షాల్లా తాలా రాబోయే కాలంలో దీన్ని స్థాపించి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేద మహిళలకు మనము ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ చేసి, వాళ్ళకు కొంచెం ఆర్థిక సహాయాలు చేసి, వాళ్ళకు కొంచెము ఎవ్రీ మంత్ ఇన్కమ్ సోర్స్ చూపించే మార్గం కోసం మనం ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ నెల 7వ తారీఖు మనం కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పీఎఫ్ యూత్ వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను